ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వీర్ బాల్ దివాస్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. మెషిన్ల నుంచి మెషిన్ లెర్నింగ్ వైపు యుగం వెళుతోందని, ప్రతి రంగంలో కొత్త మార్పులు, సవాళ్లు ఎదురవుతున్నాయని, అందుకే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్నామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు జొరావర్ సింగ్, ఫతేహ్ సింగ్ వీరమరణం పొందిన డిసెంబర్ 26ని వీర్ బాల్ దివస్ గా పాటించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాది నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం ఢిల్లీలో జరిగిన మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో వీర్ బాల్ దివస్ గుర్తుగా జరిగిన చారిత్రాత్మక కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ సుమారు 3000 మంది చిన్నారులు పాల్గొన్న మార్చ్ పాస్ట్ ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార గ్రహీతలతో మోదీ ముచ్చటించారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో యువత పాత్ర చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లో నైపుణ్యం సాధించాలని సూచించారు. ये युग अब मशीनों से आगे बढ़कर मशीन लर्निंग की दिशा में बढ़ चुका है. सामान्य सॉफ्टवेयर की जगह एआई का उपयोग बढ़ रहा है. हम हर फील्ड में नए चेंजेस और नए चैलेंजेस को महसूस कर सकते हैं. इसलिए हमें हमारे युवाओं को फ्यूचरिस्टिक बनाना होगा. వీర్ బాల్ దివస్ లో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 300 మంది బాల కీర్తనీలు సిక్కు మతానికి చెందిన పాటలను శ్రావ్యంగా ఆలపించారు. సిక్కు మతంలో సాహిబ్జాదాల త్యాగాన్ని పిల్లలకు పరిచయం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. జనవరి 9న శ్రీ గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిసెంబర్ 26ను వీర్ బాల్ దివాస్ గా నిర్వహించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.